ఆగో ఈగో అనుకుంటేనే కవితక్క జైలుకు పోయి 5-6 నెలలు కావస్తనే ఉన్నది. సందు దొరికినప్పుడల్లా కోర్టు సార్ల ముంగటికి పోతూనే ఉన్నది. ఆయన కోర్టోళ్ళు ఎంతటికీ బెయిల్ ఇస్తలేరు. ఇప్పుడు కాదు మళ్ళోసారి అని అనుకుంటా వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. అట్లనే ఇప్పుడు కూడా బెయిల్ కోసం కోర్టుకు పోయిందట కవితక్క. మరి ఇప్పుడేమయ్యిందో చూద్దాం పార్రే. ఒడవని ముచ్చట అన్నట్టే అవుతుంది మందు సీసాల కేసులా. బెయిల్ కావాలని కవితక్క కోర్టోళ్ళ కాడికి పోతే మళ్ళా రాపోరి అన్నట్టే మళ్ళో వారం దినాలు గడువు పెట్టిర్రు. గదే మందు సీసాల కేసుల అక్క కంటే ముందుగాల జైల్లో పడ్డ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సార్కు పెద్ద కోర్టోళ్ళు బెయిల్ ఇచ్చిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఇప్పుడు గదే ముచ్చట మీద కవితక్కకు కూడా బెయిల్ ఇస్తారు అనుకున్నారు అందరూ. కానీ అక్కకు బెయిల్ ఇవ్వకుండా ఎప్పటి లెక్కనే మళ్ళో వారం జైల్లోనే ఉండిపో అన్నట్టే వెనకకు తోలిచ్చిరు కోర్టు సార్లు. ఈ పారైనా బెయిల్ ఇస్తారు కావచ్చు, అక్క బయటకు వస్తుంది కావచ్చు అనుకుంటే కోర్టు సార్లు మళ్ళీ పాలి పాత ముచ్చటే చెప్పారు. ఓ రోజు ఈడీ ఆఫీసర్లు, ఇంకో రోజు సిబిఐ ఆఫీసర్లు ఇద్దరు పెట్టిన కేసులలో బెయిల్ అడిగితే ఇవ్వకుండా ఈ నెల 20వ తారీఖు వాయిదా వేసారు. మళ్ళా వారం తర్వాత రాపోరి అప్పుడు చూద్దాం అన్నట్టే వెనకకు పంపించారు. అంటే అయ్యాల విచారణ చేస్తారు కావచ్చు. ఇక హైకోర్టుకు పోతే పని కావట్లేదని సుప్రీంకోర్టుకు పోతే ఆడ కూడా ఉత్తకతే అయింది ఇప్పుడు కవితక్కకు. ఇక ఇదిట్టుంటే ఇటు కవితక్క జైల్లో పడి 5 నెలల దాకా వస్తుంది. ఈడీ ఆఫీసర్లు కాకుంటే సిబిఐ ఆఫీసర్లు, సిబిఐ ఆఫీసర్లు కాకుంటే ఈడీ ఆఫీసర్లు, ఒకరు కాకుంటే ఒకరు అన్నట్టే అక్కను కోట్ల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఇట్లా మందు సీసాల కేసు మస్తు పరేషాన్ చేస్తుంది ఇప్పుడు. మరి ఇంకెన్ని వద్దులు నడుస్తుందో, ఇంకెన్ని మాటల అక్కను ఇట్ట కోట్ల చుట్టూ తిప్పుతారో చూడాలిగా.